అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో తాడో పేడో తెలుసుకోవాలని పార్టీ ఎంపీలకు హితబోధ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గలమెత్తాలని ఆదేశించారు. ప్రధానంగా పోలవరం ఎత్తును తగ్గించే ప్రయత్నం జరుగుతోందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశమని, అందుకే గట్టిగా అడగాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ పెద్దల ప్రాపకం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గవద్దని జగన్ తాజాగా ఎంపీలకు ఆదేశాలు ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉంది. టోటల్ గా ఎన్డీఏ తరపున 21 మంది ఎమ్మెల్యేలున్నారు. కానీ వైసీపీకి కేవలం 4 ఉన్నారు. అందుకే ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని పదే పదే ప్రస్తావించాలని, ప్రైవేటీకరణకు నో చెప్పాలని, ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ కొనసాగేలా ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలకు ఆదేశించారు జగన్. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని సైతం ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతాయని, ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతాయని వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. ఆ విషయంలో అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని, కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో ఏపీ వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటి నిర్మాణాలను సైతం ప్రారంభించారు. కానీ వాటి విషయంలో ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. దీనిపై కూడా పార్లమెంట్లో ప్రస్తావించాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఏపీలో మిర్చి రైతులకు మద్దతు ధర విషయంలో సైతం గట్టిగానే వాదనలు వినిపించాలని, వైసీపీ స్పందించిన తర్వాతే కూటమి స్పందించిన విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఆదేశించారు జగన్. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఆహ్వానించాలని, కానీ ఈవీఎంల బదులు బ్యాలెట్ వినియోగించాలని డిమాండ్ చేయాలని జగన్ ఆదేశించారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేసే బాధ్యత మీదేనంటూ పార్టీ ఎంపీలకు హితబోధ చేశారు.